ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రశస్తమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, ఒక అంశం ద్వారా నేను మీ ముందుకొచ్చాను. మన అంశం ఏంటంటే అడ్డుపడ్డ మురికి గుడ్డ అనేటువంటి అంశం మీద నేను మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాం. చాలా దినాల క్రితం కొంతమంది రైతులు తమ పొలానికి నీళ్లు పెట్టడానికి పైపులను వాడుతూ ఉన్నారు. అక్కడ పక్కనే ఒక చెరువు ఉంది. ఎప్పుడు కూడా ఆ చెరువులో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా మరి వారి పొలాల్లోకి వస్తూ ఉన్నాయి. చాలామంది అలాగే రైతులు పైపుల ద్వారా వాటి యొక్క పొలాలను తడుపుతూ పంటను పండిస్తూ దాని ద్వారా కొంత లాభం అనేది ఆర్జిస్తూ ఉన్నారు. అయితే ఒకరోజు మరి ఆ పైపులో నుంచి నీళ్లు పూర్తిగా ఆగిపోయాయి. అప్పుడు అందరూ కూడా ఆందోళన చెందారు. ప్రతిరోజు కూడా పైపుల్లో నుంచి నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఈరోజు ఎందుకని పైపుల్లో మరి నీళ్లు రావట్లేదు? ఒకవేళ చెరువు ఎండిపోయిందేమని చెరువును చూస్తే చెరువు ఎండిపోలేదు, కానీ చెరువు అలాగే ఉంది, కానీ పైపులో నుంచి నీళ్లు రావట్లేదు. వీళ్ళు చాలా బాగా ఆలోచన చేసి పరిశీలించగా ఆ పైపులో కొన్ని మురికి గుడ్డలు అడ్డుపడ్డాయి. వారు వెంటనే ఆ మురికి గుడ్డలను తొలగించి మళ్ళా పైపులో నుంచి నీళ్లు రావటం ప్రారంభించిన తర్వాత వారు చాలా సంతోషించినటువంటి విషయము ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే దేవుని నుంచి వచ్చేటువంటి ఆశీర్వాదాలు డైరెక్ట్గా మన యొద్దకే వస్తాయి, కానీ మనమే దేవుని యొక్క ఆశీర్వాదాలను పోగొట్టుకుంటూ ఉంటాం. ప్రియులారా, దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదము మనకు నీతి క్రియలు మురికి గుడ్డ వంటి అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనలో చాలా మురికి గుడ్డలు ఉన్నాయన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు సమస్తమును చేయగల దేవుడు, దేవుడు ఆశీర్వాదములు ఇచ్చే దేవుడు, దేవుడు కృప చూపించే దేవుడు. దేవుడు తన బిడ్డలకు అన్యాయం చేయడు, కానీ సమస్తమును ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు. మనము కొన్ని మురికి గుడ్డల ద్వారా దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలను పోగొట్టుకుంటూ ఉన్నాం. ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి మురికి గుడ్డలను మనం తొలగించుకుంటామో అప్పుడు దేవుడు కృప చూపించి తన యొక్క ఆశీర్వాదాలను మనకిస్తాడు. కాబట్టి మనము ప్రభు యొద్దకు రావాలి, ప్రభువుని అడగాలి. మన వాటిని అనగా మన పాప స్వభావం కలిగినటువంటి మురికి గుడ్డలను తీసివేయాలని దేవుణ్ణి మనం అడగాలి. వాక్యం మనతో మాట్లాడుతుంది కదా, రక్షింపనేరక ఉండినట్లు యెహోవా హస్తము కొరచ కాలేదనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మరలా ప్రభు యొద్దకు వచ్చి ప్రభు పాదాలు పట్టుకొని ఆయన సన్నిధిలో మనము గోజాడి ఆయన సన్నిధిలో మనము ప్రార్థన చేసిన ఎడల మనలో ఉన్నటువంటి మురికి గుడ్డలు కూడా తొలగించబడతాయి. నూతన స్వభావము, నూతన యొక్క పరిస్థితి మనకు కలుగుతుంది. కాబట్టి ప్రియులారా, మన గుడ్డలను అనగా మన మురికి గుడ్డలను మనం తొలగించుకొని ప్రభు ఇచ్చేటువంటి వస్త్రాల కొరకై మనం వేగిరి పడదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రైజ్ ద లార్డ్.